నమస్తే నేను ప్రియా మైత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మైలవరం దేవుని చెరువు తారక రామనగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలించిన ఐటీ మంత్రి. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కూటమి ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అని సూటి ప్రశ్న. గత వైసీపీ పాలనలో మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నారాయణ విశాఖలో ఆరోపణ. గాజువాకలో డంపింగ్ యార్డు సందర్శన అనంతరం అల్లూరి సీతారామరాజు పార్కును ప్రారంభించిన మంత్రి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తప్పు పునరావృతమైన కఠిన చర్యలు తప్పవు అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. చిన్న సమస్య ఉన్న వెంటనే గుర్తించి పరిష్కరించాలి అని, ఈ పవిత్ర బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మైలవరం దేవుని చెరువు తారక రామనగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన మంత్రి లోకేష్ విద్యార్థులను అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నేరుగా కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుంది అని విద్యార్థులు బదులిచ్చారు. వివాదం జరిగిన రోజు అంతకు ముందు భోజనం ఎలా ఉండేదని కూడా మంత్రి ఆరా తీశారు. భోజనంలో ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలి అని విద్యార్థులకు సూచించారు. ఇకపై భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటాము అని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము అని హామీ ఇచ్చారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజు ఉపాధ్యాయుడు నాణ్యతను పరిశీలిస్తున్నారని సిబ్బంది ప్రశ్నించారు. ఇది వాటర్ ప్లాంటా? గుడ్ ఆఫ్టర్నూన్. 5th క్లాసా? బాగా చదువుతున్నారా? అందరు భోంచేశారా? ఓకే, గుడ్. ఎప్పటి వరకు ఇప్పుడు క్లాసు? 12:30. ఇంకో హాఫ్ అన్ అవర్. ఇంకో 10 నిమిషాలు భోంచేసి ఇంటికి బయట. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది అని, నాడు జగన్ అన్ని చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 2 ఏళ్లు తిరగకుండానే మొత్తం 3.30 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకం కార్యక్రమాలు అమలు చేయడం లేదు అని ఆయన గుర్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై వైఎస్ జగన్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ పార్టీలో కూడా అందరినీ కలుపుకుపోతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. 7.5 కాలంగా ఆయన అంకితభావంతో పనిచేస్తున్నాడు అని అభినందించారు. అలాగే ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా చాలా తరచుగా చురుగ్గా పనిచేస్తున్నారని ప్రశంసించారు. వచ్చేసరికి అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. నేను ఒకటైతే చెప్తా ఉన్నా, పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగన్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా 2 పదాల పునాదుల మీద పుట్టింది. విలువలు, విశ్వసనీయత. ఈ 2 పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి
ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించుకుంది. ఎప్పుడు చరిత్రలో కని విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విశాఖ జిల్లా గాజువాకలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి తొలుత జీవీఎంసీ 76వ వార్డు పరిధి స్వతంత్ర నగర్ వద్ద చెత్త డంపింగ్ యార్డు సందర్శించారు. అనంతరం హెచ్బీ కాలనీలో సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని, తద్వారా అభివృద్ధి అన్నది ఎక్కడికక్కడ కుంటుపడింది అని ఆరోపించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విశాఖ నగరం అన్నింటా వెనుకబడింది అని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దడం కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జీబీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, బీజేపీ కన్వీనర్ కర్ణన్ రెడ్డి, నరసింగారెడ్డి, వివిధ వార్డుల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. మేయర్ గారి సహకారంతో మా స్థానిక కార్పొరేటర్స్ అందరూ కృషితో సుమారు 225 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమం గాజువాకలో చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మన కొండ మీద ఏదైతే మనకి దయాల్ నగర్ కొండ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ కూడా మరి విఎంఆర్డీఏ ఫండ్స్ తోని అక్కడ పార్క్ నిర్మాణం చేయడానికి మరి మేము కోరాం. పెద్ద కాంపాక్టులు 33 టన్స్ కాంపాక్టులు తీసుకొని అక్కడ యాక్చువల్గా డంప్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ డంప్ చేయకుండా చేసే విధంగా ఏర్పాటు చేయాలని యాక్చువల్ కమిషనర్ గారికి చెప్పాను. వారితో మళ్ళీ కూడా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూర్చొని కూడా డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చక్కగా ఇక్కడ వచ్చింది. 1400 టన్నులు రోజుకి అది ప్రాసెస్ చేస్తుంది. దాన్ని 2000 చేయబోతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ వచ్చిన చెత్తని కాంపాక్టులు ఇప్పుడు 33 టన్స్ కాంపాక్టులు వచ్చినాయి. వాటి ద్వారా తరలిస్తే డంప్ యార్డులు, ట్రాన్సిట్ ప్లేస్ అంటూ పెట్టుకునే అవసరం లేదు. దాని మీద యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారితోనూ కమిషన్తోనూ మళ్ళీ సీలతో మాట్లాడి దాని మీద ఒక సూచన ఇవ్వటం జరుగుతుంది. ఫ్యూచర్లో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు 4.75 ఎకరాలతో ఒక పార్కును గాజువాకలో ఈరోజు ఇనాగరేషన్ చేశాం. నిజంగా నేను చాలా చక్కగా ఈ పార్కుని తీర్చిదిద్దిన అటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు, దానికి డిజైన్ చేయటంలోనూ దాంట్లోనూ రిక్వైర్మెంట్ ఇచ్చిన మేయరు, కార్పొరేటర్లు మరియు శాసనసభ్యులు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పార్కులో ఒక యాంఫిబియర్ థియేటర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బాక్స్ క్రికెట్ నెట్ ఒకటి వస్తుంది. అదేవిధంగా క్యాఫ్టేరియా, టాయిలెట్స్ బ్లాక్స్ 2 అరేంజ్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా అరేంజ్ చేశారు. వాటర్ ఫౌంటైన్ విత్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంట్రన్స్ లో ఒక చక్కటి ఆర్చ్ విత్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ ని చాలా చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా మోడర్న్ ప్లే ఎక్విప్మెంట్ అండ్ జిమ్ కూడా చక్కగా అరేంజ్ చేశారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు చుట్టూ వాకింగ్ ట్రాక్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఇది కాకుండా ఈరోజు కొండ మీద ఒక ప్లేస్ ఉంది, దాన్ని డెవలప్ చేయండి అని శాసనసభ్యులు అడుగుతున్నారు. ఇవాళ ఇది అయిపోగానే మళ్ళీ అధికారులతో కూర్చొని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కామినేని మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, మాజీ శాసనమండలి సభ్యులు తమ్మిలి బిట్టలరావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు 2 రాష్ట్రాలు ఇప్పుడున్న ఆంధ్ర, తెలంగాణ మిగిలినందరూ నేను త్యాగాలు చేశారన్న ప్రాణమే త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆయన అమరజీవి అయ్యారు, బతుకో ఉంటారు. తెలుగు జాతి ఉన్నట్టుగా ఆయన గుర్తుంటారు. అట్లాంటి మహనీయులు వాళ్ళ జయంత్యోత్సవాల్లో పాల్గొన్న అందరికీ ఆయన తెలుగు వాళ్ళందరూ బాగుండాలని ఏ కారణంతో అయితే ఆయన ప్రాణత్యాగం చేశారో ఆ తెలుగు రాష్ట్రాలు
సంతోషాలతో ఉండాలి. తప్పకుండా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఇవాళ అమరావతిలో 58 అడుగుల ఎత్తు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. రాష్ట్రం అంతా అఫీషియల్గా పొట్టి శ్రీరాములు గారి జయంతి జరపని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డైరెక్షన్స్ ఇచ్చారు. అన్ని చోట్ల జరుగుతుంది. అట్లాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకుని ఆయన చేసిన త్యాగాలను చెప్తే ఇంకో 10 మంది మంచి చేస్తారు. ఇవాళ దయచేసి పొట్టిరాములు గారు ఒక కులంలో గుర్తుండొచ్చు, కానీ ఆయన మొత్తం అందరికీ ఆయన అమరజీవి. అందరికీ మనందరం ఆయన వల్ల ఇలా ప్రత్యేక రాష్ట్రంలో ఉండగలుగుతున్నాం. ఆయనకి అందరూ రుణపడి ఉన్నాం. ఆ రుణం ఈ రకంగా ఆయనకి నివాళులు అర్పించి రుణించుకుంటున్నాం. అలాగే కొన్ని దయచేసి ఎవరిని కులాలుగా చూడకూడదు. ఎవరిని అది అంబేద్కర్ గారిలోనూ జాతిపిత మహాత్మా గాంధీ గారిలోనూ అందరినీ వాళ్ళు దేశానికి ఆయన మన స్థాయి తగ్గించుకోవద్దు. ఆయన దేశానికి తెలుగు రాష్ట్రాలు చాలా సంతోషం. ప్రభుత్వం తగ్గిన గుర్తింపు ఏనాడు 70 ఆయన చనిపోయి 46 80 ఏళ్ళకి ఆయన చేసిన త్యాగాన్ని ఇంకా ప్రజలు గుర్తించినట్టు చేస్తాను. ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరూ ఆ మహర్షికి ఆయన చేసిన త్యాగం గుర్తు చేసుకుని చేస్తే ఆ కుటుంబానికి వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. మా తాతగారు చేసిన దానికి గుర్తింపు ఉందని చాలా మంచి ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పుడు నెరవేరుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరు కానున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత అధికారులతో కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ భద్రంధర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న మురళీకృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలు చేసిన అభినందన తీర్మానానికి మద్దతుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం నాయకుడు జుబల రాంబాబు, సిపిఐ ఎంఎల్ నాయకులు ఏమని గ్రీష్మకుమార్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బయ్యా మునీంద్ర, ఐఎఫ్టియు, కేవీపీఎస్ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రంధర మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఈవీఎంల వ్యవహారంపై ఎన్నికల సంఘం స్పందించకపోవడం అనుమానాలకు తావితీస్తుంది అని అన్నారు. ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భావన రమేష్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కాకి కిషోర్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్, చెట్ట రామకృష్ణ, ఏమణి గ్రాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ రోజు మరి పరిపాలించినటువంటి మరి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్లు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పెట్టే పరిస్థితుల్లో ఈ దేశమే ప్రమాదమైన పరిస్థితిలో ఉంది. మరి ఎలక్షన్ కనుక మరి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగకపోతే మరి దేశానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కనుక తప్పనిసరిగా మరి ఈసీని మరి సస్పెండ్ చేసి ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున. అలాగే రాబోయే ఎలక్షన్లలో తప్పనిసరిగా ఈవీఎంలను బ్యాన్ చేసి బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరిపించే విధంగా విపక్షాలను కూడా ఏకదాటి మీదకి వచ్చి గుంతెత్తాలి. మరి దానికి ప్రజలందరూ కూడా మరి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు జయభారత్. ఈ రోజున దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుండాలంటే ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. కానీ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తూ వాళ్ళు ఇచ్చే పదవులు తీసుకుంటూ ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన చర్య. మరి దీన్ని ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిడదవోలు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి మరి ప్రగతిశీల కార్మిక సమాఖ్య తరఫున మేము హాజరవడం జరిగింది. అయితే మరి ఎలక్షన్ కమిషన్ తొలగించాలి, అదేవిధంగా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు కోసం, రాజ్యాంగం రక్షించుకోవడం కోసం ప్రజలని భవిష్యత్ కార్యాచరణని చెప్తామని ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలో
అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ విశాఖ జీవీఎంసీ 88వ వార్డు సంధ్యానగర్ కొండ ప్రాంతం సర్వే నంబర్ 144లో చేపట్టిన క్వారీ పేలుళ్ల ప్రదేశాన్ని గాజువాక వైసీపీ బృందం పరిశీలించి నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు స్థానిక గ్రామస్తులతో కలిసి అక్కడ పర్యటించారు. గత కొంతకాలంగా అక్కడ బాంబుల మోతతో కొండను పెళ్లి చేస్తున్నారు అని, దీనివల్ల సమీపంలోని ఇళ్లన్నీ బీటల వారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మాట్లాడిన దేవన్ రెడ్డి ప్రస్తుత పాలకుల తీరు, అధికారుల తీరును ఎండగట్టారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది అని, ఎవరికి బూడిగం చేయడం కోసం అధికారులు పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని తక్షణమే అనుమతులను రద్దు చేయాలి అని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు వైసీపీ సిద్ధమవుతుంది అనేది హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, నాయకులు అప్పలరాజు, పరదేశి, చిన్నతల్లి, మంత్రి శంకర్, నారాయణ, ధర్మాల శ్రీనివాస్, రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కొండ ప్రాంతంలో మరి మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మైనింగ్ అధికారులు వాళ్ళు ఈ యొక్క ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ వ్యక్తి ఏదో సమ్ అమౌంట్ కడతారో, అఫీషియల్గా గవర్నమెంట్ కట్టవలసింది కట్టి మైనింగ్ పర్మిషన్ ఏ విధంగా ఇస్తారంటే దాని గ్రౌండ్ లెవెల్కి టాప్ ఇన్ని ఫీట్ టాప్లోనే దాన్ని కట్ చేయాలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి బ్లాస్టింగ్ కూడా పెట్టకూడదని ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళు వైలేట్ చేశారు. ఎవరైతే ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళు వైలేట్ చేసి పెద్ద పెద్ద బ్లాస్టింగ్స్ కెమికల్స్ పెట్టి కొండని నెంబర్ ఆఫ్ హోల్స్ ఈ ప్రాంతంలో వేసి అన్ని హోల్స్లో కూడా కెమికల్స్ పెట్టి సుమారు ఒకేసారి ఒక 20-30 హోల్స్లోంచి బ్లాస్టింగ్ జరిగే విధంగా జరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెద్ద సునామీ వచ్చినట్టు ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఏదైతే భూకంపం వస్తుందో ఈ భూకంపం వచ్చినప్పుడు ఈ భూమి ఎలాగ అదురుతుందో అదురుతూ ఈ కొండ పైకి ఈ అలలు ఎగిరినట్టు కొండ ఈ యొక్క మట్టి రాళ్ళతో చాలా ఇంచుమించు 20-30 ఫీట్ పైకే ఈ యొక్క బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఈ రాళ్ళు ఎగరడం కానీ ఇటువంటిదంటే కూడా జరుగుతుంది. దీని ద్వారా దగ్గరలో విశాఖ మహానగరంలో 97వ వార్డులో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాము అని వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు తెలియజేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వసంత శంకర్రావు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో వార్డులో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. దీనికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావులు ఎంతగానో సహకరించారు అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతుంది. దీనికి నిజంగా ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా ఎంతో సహకరిస్తూ ఈ వార్డు అభివృద్ధికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఒక సోదరి భావంతో నన్ను నిజంగా ఈ వెళ్ళిన ప్రాంతాలు ఒకటి, రెండోది మేయర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి చెందడానికి ఎంతో సహకరిస్తున్నాయి. దీనికి మేయర్ అయినటువంటి పీలా శ్రీని గారికి, అలాగే పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గారు, వాసవి క్లబ్ నెడదవోలు ఆధ్వర్యంలో అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెయిన్ రోడ్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నాయకులు శ్రీరంగ రమేష్, డిస్ట్రిక్ట్ గవర్నర్ కేదారిశెట్టి రవికుమార్ విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర్జీవి పొట్టి శ్రీరాములు చేసిన అసామాన్య త్యాగాలను మరియు రాష్ట్ర ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ కేదారిశెట్టి నెహ్రూ, చిలకల మల్లికార్జునరావు, అమ్మాజీ, బచ్చు సుమన్, గమనీ కుమార్, మానేపల్లి విశాల్, బచ్చు నాని, మానేపల్లి నానాజీ తదితరులు పాల్గొన్నారు. కేదారిశెట్టి రవికుమార్ గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడానికి వారు చేసిన కృషి
ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఒక భాష రాష్ట్రాలు చుట్టూ విశాలమైన వాతావరణం, పచ్చని చెట్లు, పూల మొక్కలు, ఉద్యానవనానికి సరికొత్త నిర్వచనంగా ఆ పార్కును తీర్చిదిద్దారు. 5 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్ల వ్యయంతో అల్లూరి సీతారామరాజు పేరిట నిర్మించిన పార్క్ సందర్శకులను కట్టిపడేస్తోంది. జీవీఎంసీ 76వ వార్డు ఏపీహెచ్పీ కాలనీ వద్ద నిర్మించిన ఈ పార్క్ విశేషంగా ఆకట్టుకుంటుంది. పార్క్ లోకి అడుగు పెట్టగానే వాకింగ్ ట్రాక్, స్కేటింగ్, బాక్సింగ్, షటిల్, వాలీబాల్ కోర్టు తో పాటు కాసేపు సేద తీరేలా సిమెంట్ బెంచీలు ఏర్పాటు, ఆట పరికరాలు కనువిందు కలిగిస్తున్నాయి. పచ్చని పూల చెట్లు, ఫౌంటైన్ మధ్య విప్లవ వీరుడి నిలువెత్తు విగ్రహం అక్కడి వారిని కట్టిపడేస్తోంది. గాజువాక నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా పార్కును అందంగా తీర్చిదిద్దడంలో ఆ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు విశేషంగా కృషి చేశారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహకారంతో పార్కుని అధునాతనంగా తీర్చిదిద్ది సందర్శకులను కనువిందు కలిగించి అనేక సౌకర్యాలు కల్పించారు. లోపలికి అడుగు పెట్టగానే ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామా అన్నట్టు అక్కడ వాతావరణాన్ని తీర్చిదిద్దారు. ఇది తన వార్డులో అతిపెద్ద ప్రాజెక్ట్ అని, ఇన్నాళ్లకు తన కళ సాకారమైంది అని కార్పొరేటర్ తెలిపారు. మనకి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు ఈ పార్క్ కి పెట్టడం జరిగింది. 76వ వార్డులో ఇదే అతి పెద్ద పార్క్. చెప్పాలంటే గాజువాకలో ఎంత పెద్ద పార్క్ మరి ఎక్కడా కూడా లేదు. పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య, అదేవిధంగా గంగవరం పోర్టు పొల్యూషన్ సమస్య, ఆదర్శ గ్రౌండ్ అభివృద్ధి చేయాలని అన్ని కూడా మినిస్టర్ గారికి మా ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వార్డులో అత్యధికంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చినటువంటి కార్పొరేటర్ గారు శ్రీ గంధం శ్రీనివాసరావు గారు మరి గత 3 సార్లుగా కంటిన్యూగా కార్పొరేటర్గా గెలవడంతో ఆయన చాలా చక్కగా ఈ వార్డుని అభివృద్ధి చేశారు. అల్లూరి సీతారామరాజు పార్కు ప్రారంభోత్సవానికి రాష్ట్ర పురపాలక శాఖ మాచెలు మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, గ్రేటర్ విశాఖ మేయర్ శ్రీ పేలా శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్ గారు, బిఎంఆర్డిఏ కమిషనర్ అయినటువంటి శ్రీభరత్ గారు, డిప్యూటీ మేయర్ దొలగమంది గారు, అదేవిధంగా మా సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా, డిప్యూటీ మేయర్ దళిత అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 2 సంవత్సరాల నుంచి ఈ పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఈ పార్క్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అనేక మంది కమిషనర్లు మారిన ప్రతి కమిషనర్ వచ్చేటప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 196.55 కోట్లు మంజూరు చేసింది అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు పునః ప్రారంభమై ఇంటింటికి ఉచిత కుళాయి కనెక్షన్లు రూరల్ నుండే ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది అని పేర్కొన్నారు. ఇప్పటికే వందలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించగా మరికొంతమందికి త్వరలో అందజేస్తామని తెలిపారు. పుష్కరాల దృష్ట్యా ఘాట్లు, రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, సోలార్ వినియోగంతో విద్యుత్ భారం తగ్గించుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోంది అని, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం జూనియర్ కాలేజీలో కూడా వస్తుంది. అది బాగుందా లేదా, ఆహారం బాగుందా, నాణ్యతగా ఉందని చెక్ చేసుకుని త్వరలోనే యాక్షన్ ప్లాన్ వస్తుంది. వచ్చే ఏప్రిల్ నుంచి కూడా ఆధార్ స్కీమ్ మళ్ళీ రాబోతుంది. ఎస్సీ లోను, బీసీ లోను కూడా ఇప్పుడు మొదలవుతాయి. దానికి సబ్సిడీ కూడా ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి సంవత్సరం 2 ఏళ్ళు ఇబ్బంది అయింది. మనకి ఆర్థికమైన సర్దుబాట్లు లేవు. కేంద్రం నుంచి ఇద్దరి మీద ఆధార్ మనం పని చేసుకుంటున్నాం. కొంచెం ఆదాయం పెంచుకుంటూ పెడుతున్నారు కనుక దయచేసి ఉన్న పనులన్నీ సక్రమంగా చేయించుకోవాలి. విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున తక్కువ సమయం చెప్పినా వచ్చి ధన్యవాదాలు పాలాభిషేకం చేసి అందరికీ ధన్యవాదాలు. ఆయన ఇవ్వకపోతే స్కీమ్ లేదు. కాకపోతే నేను కూడా గట్టిగా చెప్పాను, నాకు ఎమ్మెల్యే పదవి లేదు అన్నాను. అంతే, అయిపోయింది. ఆఖరి వార్డులోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జీవీఎంసీ 70వ వార్డు కార్పొరేటర్ బూర్కోటి చందు తెలిపారు. ఈ మేరకు సుమారు 2 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు వార్డులోని శ్రామిక నగర్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చాము అని, పెండింగ్ పనులన్నీ సాధ్యమైనంత వరకు పూర్తి చేశాము అని తెలిపారు. సుమారు 20 కోట్ల రూపాయలతో చేపట్టాము పనులు అని, ప్రజలు తమపై చూపిన ఆదరాభిమానాలను మర్చిపోను అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు
కొనతాల రాము, నీలాపి అచ్చిబాబు, పాలగాటి కృష్ణ, బాబుల్ నాయుడు, జనార్దన్ రాజు, ఆచారి, బండారు సత్యారావు, గొన్నా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మన 70 వార్డులో సుమారు 2.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ మరి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి శ్రామిక నగర్లో రోడ్ నెంబర్ 2, 3, 4కి 70 లక్షల రూపాయలు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ 5 ఏళ్లలో ప్రజలు నాకు అవకాశం ఇచ్చినందుకు, వాళ్ళు కార్పొరేటర్గా వారికి సేవ చేసే అవకాశం నాకు కల్పించారు. నాకు బాధ్యతగా ఈ యొక్క నా యొక్క ప్రథమ కర్తవ్యంగా 5 ఏళ్లలో సుమారు వార్డులో అన్ని కాలనీలు కలిపి 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి నేను నా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది వారికి నేను నిజంగా వారి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు, ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రజలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే దానిలో భాగంగా మరి శ్రామిక నగర్లో ఇప్పటికే రోడ్ నెంబర్ 6, రోడ్ నెంబర్ 8కి 50 లక్షలు చెప్పిన ₹1 కోటి, అలాగే ఈ యొక్క శ్రామిక నగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో గౌరీ పరమేశ్వర టెంపుల్ నుంచి ఆర్చ్ వరకు రోడ్డుకి దానికి ఒక 20 లక్షల రూపాయలు, అలాగే ఈ రోజు ఒక 70 లక్షల రూపాయలు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే గతంలో చేసిన ఒక 40 లక్షల వరకు చేసిన రోడ్ నెంబర్ 10లో, రోడ్ నెంబర్ 2లో, ఇవన్నీ కలిపి ఓవరాల్ గా. వార్తలోని ముఖ్యాంశాలు. మైలవరం దేవుని చెరువు తారక రామనగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలించిన ఐటీ మంత్రి. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కూటమి ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అని సూటి ప్రశ్న. గత వైసీపీ పాలనలో మున్సిపల్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నారాయణ విశాఖలో ఆరోపణ. గాజువాకలో డంపింగ్ యార్డు సందర్శన అనంతరం అల్లూరి సీతారామరాజు పార్కును ప్రారంభించిన మంత్రి. వార్తలంతతో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటింగ్ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.